హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక పొగరుబోతూ, ఏమయ్యా, మీ శ్రీకృష్ణుడు చూసిన ప్రతి అమ్మాయిని వదలక తనకు భార్యలున్నా కూడా 16,000 మంది గోపికలను కూడా పెళ్లి చేసుకుంటాడు. ఆయన ఎలా దేవుడు అవుతాడని అడుగుతాడు. ఓరి పిచ్చి సన్యాసి, చెబుతా వినరా అని ఇలా చెబుతాడు. విషయం తెలియకుండా అలా వాగకు. శ్రీకృష్ణుడు ఆ 16,000 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా? తన సరదా కోసమో సరసాలాడడం కోసమో కాదురా వెధవ. పూర్వం నరకాసుడునే రాక్షసుడుండేవాడు. వాడు రాజ్యాలను కొల్లగొట్టి రాణులందరినీ ఒక చోట బంధించాడు. వాడికి స్త్రీల మీద వ్యామోహం ఎక్కువగా ఉండేది. కనిపించిన ఏ రాజ్యాన్ని వదలడు, ఏ రాణిని వదలడు. అలాగా 16,000 మంది రాణులను బంధించి వారిని చిత్రహింసలు పెట్టి వారిని బలాత్కరించేవాడు. అటువంటి నరకాసురులు ఇప్పుడు కూడా ఉన్నారు మిత్రమా. వాళ్ళందరూ వాడి అకృత్యాలను తట్టుకోలేక శ్రీకృష్ణుని వేడుకుంటారు. అప్పుడు ఆ భగవానుడు ప్రత్యక్షమై ఆ నరకాసురుడితో యుద్ధం చేసి వాడిని చంపి వాళ్ళందరికీ స్వేచ్ఛనిస్తాడు. ఇప్పుడు మొదలవుతుంది అసలు సమస్య. వాళ్ళందరూ వారి వారి రాజ్యాలకు పోలేదు. ఎందుకంటే బలాత్కారానికి గురైన వారి మీద ప్రజల సానుభూతి చూపించరు. పైగా వారిని తక్కువగా చూస్తారు. వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా మాటల తూటాలతో హింసిస్తారు. అందుకే వారందరూ ఒక నిర్ణయానికి వచ్చి చనిపోవాలనుకుంటారు. అప్పుడు వాళ్ళందరినీ కాపాడడం కోసమే 16,000 మంది రాణులను వివాహం చేసుకొని వాళ్ళని ఉద్ధరిస్తాడు. కృష్ణ భక్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అనుక్షణం ఆయన భక్తితో మునిగే వారికే అది తెలుస్తుంది మిత్రమా. అది విషయం. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.